ప్రజలు ఎందుకు బయటకు వస్తుండ్రు? ప్రజల బాధలు చూస్తుండ్రు కదా. ఈరోజు మీడియా ద్వారానే చెప్తున్నా, ప్రజలు ఎందుకు బయటకు వచ్చి వాళ్ళ బాధలు చెప్తున్నాడు? ఈరోజు గురుకులాలలో 60 నుంచి 70 మంది పిల్లలు చనిపోయినారు. వాళ్ళకేం చేస్తున్నారు? గురుకులాలు ఎందుకు బంద్ అయిపోతున్నాయి? మళ్ళీ అంటే ఆ రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 2500 ఇస్తా అని చెప్పిండు, అవి ఎక్కడ పోయినాయి? ఒక బస్సు ఒకటి చేసిండు, అదొకటి కొట్టుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. అవి బస్సులు కూడా తగ్గించిండు. ప్రజలు బయటికి రావాల్సిన పరిస్థితి ఏంది? ఈరోజు తన గవర్నమెంట్లోనే ఉండి తన పోలీసు వాళ్ళు ఎందుకు బయటకు వచ్చిండ్రు? వాళ్ళ భార్యల మీద వాళ్ళ మీద అది చేసిండు. ఫస్ట్ గవర్నమెంట్ ఇది ఏంటంటే మొత్తం ఇండియా లెవెల్లో భారతదేశంలో పోలీసులు వాళ్ళ మీదనే కేసులు పెట్టిన దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ ఎందుకు వస్తారు? పిచ్చోళ్ళైతే కాదు కదా. వీళ్ళందరూ బాధలు మంచి పాపాలను ఉంటే ఎందుకు వస్తుండే? మంచి పాలన ఉంటే ప్రజలు బయటికి ఎందుకు వస్తారు? ఈరోజు బాపు కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కోరుతున్నారు? కాళేశ్వరం అన్నాడు, కాళేశ్వరం బ్యాడ్గా అదని చెప్పిండు, దాని మీద భూతబుద్ధం లాగా చెప్పి చూపించిండు. మళ్ళీ కాళేశ్వరం నీళ్ళు ఎందుకు వదిలిపెడతలేడు? పంట పొలాలలో ఎందుకు నీళ్ళు వదిలిపెడతలేడు? ఈరోజు ప్రజలు అంటే 2 రైతు బంధులు కొట్టేసిండు. 2 దఫాలు ఇచ్చేది రైతు బంధు పోయింది. ఒక్కొక్క రైతుకు 7,500 రూపాయలు అప్పు ఇచ్చేది. ఇప్పుడు ఈరోజు 2,500 ఇస్తున్నారు. 14 నెలల పాలనలో ఒక్కొక్క మహిళకు 37,000 అప్పు ఉన్నది. ఇవన్నీ అప్పులు తెచ్చుతున్నాడు, కానీ అప్పులు ఎక్కడ పోతున్నాయి? ఆ అప్పులన్నీ సంక్షేమ పథకాలలో ఎందుకు పెడతలేడు? దేని గురించి అప్పులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఇవన్నీ ప్రజలలో పోవాలి, ప్రజలలో వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి. ఈరోజు మళ్ళీ బాపు కేసీఆర్ రావాలని చెప్పేసి ప్రజలు తెలంగాణలో 4,30,00,000 బీసీలకు చెప్పిండు. బీసీల గురించి చెప్తున్నా కూడా బీసీల గురించి చెప్పిన తర్వాత బీసీలను 30 లక్షల మందిని తక్కువ చేసిండు. ఎక్కడ పోయినారు బీసీలు? అంటే ఓసీలే పెరుగుతారా, బీసీలు పెరగరా? 52% బీసీలు ఉన్నప్పుడు ఇప్పుడు 62-63% పెరగాలి 10 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తగ్గినరు. వీళ్ళు అంటే ఓసీలు ఒక్కరే పెళ్లి చేసుకుంటారు, ఓసీలకు ఒక్కరికే పిల్లలు పుడతారు, బీసీలకు పుట్టారా? బీసీలు పెరగలేదు ఎందుకు? అందుకనే మళ్ళీ మేము బీసీది కావాలని చెప్పేసి అని చెప్పినాం. బీసీ కావాలని చెప్పేసి అన్నందుకే ఈరోజు మళ్ళీ బీసీది చేపిస్తున్నారు. మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు అంటే తన లోపం ఉన్నది కాబట్టి మళ్ళీ బీసీ సర్వే చేపిస్తున్నాడు కదా. ఇవన్నిటికీ బయటికి రావాలంటే ఈరోజు బీసీ కులగణన అయిన తర్వాతనే ఎలక్షన్స్ రావాలని చెప్పినాము. అట్లనే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో మీరు 42% ఎట్లయితే ఇస్తానారో ఆ 42% ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. అన్ని పథకాలు ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. ప్రజలలో పోయి ఈరోజు మేము రూలింగ్లో ఉన్నట్టు ప్రజలలో పనిచేస్తున్నాము. వీళ్ళ కాంగ్రెస్ మంత్రులు ఎక్కడ పోయినరు? నిన్నే మీరు ఒకటి చూసిండ్రు, కేటీఆర్ ముఖ్యమంత్రి అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డిని మర్చిపోయినరు. రేవంత్ రెడ్డి పాలన వద్దు అంటున్నారు కాంగ్రెస్ మంత్రులే. ఈరోజు ఒక్క మంత్రి కాదు, మొన్న జగ్గారెడ్డి అయినా వీళ్ళందరూ అయినా కానీ అదే చేస్తున్నారు. అయితే చివరిసారిగా గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా అదే మాట తీరు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి